బినామీ లావాదేవీల నిషేధ చట్టం. బినామీల పేరుతోటి ఎవరైతే ఆస్తుల కొనుగోలు చేస్తారో వాటికి సంబంధించి 1988 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయటం జరిగింది. ఆ చట్టానికి ఒక సమూల మార్పు చేర్పులు చేసుకుంటూ చట్టం పేరులో కూడా కొంత మార్పు చేసుకుంటూ 2016లో ఒక సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అసలు అది పూర్తిగా ఒక కొత్త చట్టమే అనుకోవాలి, కానీ పాత చట్టంలో ఉన్న అంశాలపై చర్యలు తీసుకోవడానికి వీలుండటం కోసం ఆ చట్టం కొనసాగిస్తూనే సమూల మార్పు చేర్పులు చేస్తూ 2016లో సవరణలు తీసుకొచ్చారు. ఈ రోజున ఆ చట్టం అమల్లో ఉంది. బినామీ ఆస్తులు, బినామీ లావాదేవీలపై నిషేధం విధించడం కోసం చేసిన చట్టం ఇది. ఏంటి బినామీ లావాదేవీ? నేను ఆస్తి కొనుగోలు చేస్తాను, అంతకు కావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను, కానీ ఆ కొనుగోలు నా తరపున ఇంకెవరో పేరు మీద జరుగుతుంది. లేదా అసలు ఫిక్షియస్ నేమ్, ఆ పేరుతో గల వ్యక్తే ఉన్నాడు, అలాంటి వ్యక్తుల పేరు మీద ఆస్తుల కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుంటారు. ఈ విధంగా పన్నులు ఎగవేయటం కోసమో, అంటే పన్నులు కట్టకుండా ఉండటం కోసమో, సీలింగ్ చట్టాలను తప్పించుకోవటం కోసమో, భూముల విషయానికి వచ్చినట్లయితే సీలింగ్ చట్టాలను తప్పించుకోవటం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ భూమి అయితే ఎంత ఉండాలి అనే ఒక పరిమితి ఉంది కాబట్టి, అంతకంటే మించి ఉండకూడదు కాబట్టి అలాంటి చట్టాలని తప్పించుకోవడం కోసమో, ఆస్తి పన్నులు, ఇతర పన్నుల్ని ఎగవేయటం కోసమో ఈ బినామీ లావాదేవీలు జరపటం అనేది ఎన్నో దశాబ్దాలుగా సర్వసాధారణంగా జరుగుతున్న అంశం. ఈ బినామీ లావాదేవీల వల్ల ప్రభుత్వాలకి పన్ను నష్టమే కాకుండా ఈ నల్లధనం పేరుకుపోవటానికి కానీ, ఆస్తులు, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ అన్అకౌంటెడ్ మనీగా పేరుకుపోవటం కానీ కారణమవుతుందనే ఉద్దేశంతో 1988లో చట్టం తెచ్చారు. దానికి కీలక సవరణలు 4-5 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మనం భూమి విషయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే మనం అన్ని భూమి హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వ్యవసాయ భూములు ఎవరైనా సరే బినామీ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయటానికి వీలు లేదు. అంటే ఒక వ్యక్తి ఆ భూమికి డబ్బులు చెల్లిస్తూ ఇంకొక వ్యక్తి పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే దాన్ని బినామీ లావాదేవీ అంటాం. లేదా అసలు లేని వ్యక్తి పేరుతోటి ఆస్తుల కొనుగోలు జరిపితే దాన్ని కూడా బినామీ లావాదేవీ అంటాం. కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ బినామీల కింద రావు. ఉదాహరణకి ఇంట్లో కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యుల పేరు మీద భూమి కొంటే అది బినామీ లావాదేవీ కాదు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి జాయింట్గా భూములు కొంటూ దానికి సంబంధించిన డబ్బులు ఒకరే చెల్లిస్తే అది బినామీ లావాదేవీ కింద రాదు. ఇంకొక వ్యక్తి డబ్బులు కట్టకపోయినా వాళ్ళ తరపున ఇతనే కడుతున్నాడు, జాయింట్ ఓనర్గా ఉంటే బినామీ లావాదేవీ కాదు. ఇట్లాంటి కొన్నిటిని మినహాయించి సాధారణంగా బినామీ లావాదేవీలు ఏవైతే జరుపుతారో ఆ లావాదేవీ మీద, ఆ ట్రాన్సాక్షన్ మీద నిషేధం విధించింది చట్టం. అంతేకాదు ఆ లావాదేవీ ద్వారా ఎవరైతే ఆస్తులు పొందుతారో దాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వానికి ఇందులో అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది? ఒకవేళ గనక ఏ అనే వ్యక్తి డబ్బులు చెల్లించి ఆ భూమిని బి అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని తన కోసం భూమి, అది ఆ బి అనే వ్యక్తి కోసం కాదు, తన కోసం ఆ ఆస్తులు కనుక తన అవసరాల కోసం, తన ఇంట్రెస్ట్ కోసం ఆ భూమి కొనుగోలు చేసినట్లయితే బినామీ లావాదేవీ అవుతుంది. లేదా ఈ ఏ అనే వ్యక్తి అసలు ఒక సి అనే పేరుతో, సి అనే వ్యక్తే లేడు, ఆ వ్యక్తి పేరుతో కనుక ఆస్తి కొనుగోలు చేస్తే అది బినామీ లావాదేవీ అవుతుంది. అట్లాంటి బినామీ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎవరికైతే భూములు వస్తాయో ఆ భూములని, వాటి మీద పెనాల్టీ విధించడానికి, ఆ ఆస్తుల్ని సీజ్ చేయడానికి ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. అంతేకాదు ఎవరి పేరు మీద అయితే ఆ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందో, ఈ ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో ఈ డబ్బులు చెల్లించిన వ్యక్తి ఆ వ్యక్తి నుంచి భూములు తీసుకోవడానికి కూడా వీలుండదు. అతను బినామీ హోల్డర్ అయినా సరే, బినామీ ఓనర్ అయినా సరే, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆ భూమి మళ్ళీ నా పేరుతో రిజిస్టర్ చేయడం అడగటానికి కూడా హక్కులు లేకుండా ఈ చట్టం నియమాలు రూపొందించింది. ఈ చట్టం వల్ల బినామీ లావాదేవీలు ఆపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఎవరన్నా ఈ విధంగా బినామీ లావాదేవీలు చేస్తే చర్యలు తీసుకోవడానికి నియమాలు పెట్టడమే కాకుండా వీటి మీద తీర్పులు ఇవ్వటం కోసం, ఆ కేసులు నమోదు చేయడం కోసం అడ్జుడికేటింగ్ అథారిటీ ఏర్పాటు, అపిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా జరిగింది. ఢిల్లీ కేంద్రంగా అడ్జుడికేటింగ్ అథారిటీ ఉంటుంది. వాటి బ్రాంచ్లను కూడా, వాటి బెంచ్ల్ని ఇతర పట్టణాలలో ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు దీని నుంచి అప్పీల్ వినటం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. మొత్తంగా 2016 సంవత్సరంలో ఈ బినామీ లావాదేవీల చట్టానికి వచ్చిన భారీ మార్పుల వల్ల
వ్యవసాయ భూములకు సంబంధించి కూడా ఎవరు కూడా బినామీ లావాదేవీలు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరంగా నేరం, ఆస్తుల్ని సీజ్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది.